దేశంలో కోటి మంది సబ్సిడీ గ్యాస్ కనెక్షన్ వదులుకున్నారని చెప్పారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. ఫస్ట్ ఫేజ్లో షామీర్పేట్ నుంచి కుత్బుల్లాపూర్ వరకు 1100 మందిని పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. సెకండ్ ఫేజ్లో కుత్బుల్లాపూర్ నుంచి జేఎన్టీయూ వరకు 15 కిలోమీటర్లు పైప్ లైన్ వేస్తామన్నారు. సీఎన్జీ బంక్స్తో కాలుష్యం తగ్గిస్తామని చెప్పారు దత్తన్న. అలాగే హైదరాబాద్కు కొత్తగా 13 సీఎన్జీ అవుట్లెట్స్ రాబోతున్నాయన్నారు. గ్యాస్ కనెక్షన్స్కు చాలా ప్రాముఖ్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎవరైతే పేదలకే సబ్సిడీ అందాలా, దాదాపు 1 కోటి మందికి పైగా మన దేశంలో ఈ గ్యాస్ సబ్సిడీని వదులుకోవడం జరిగింది. అలానే తెలంగాణ రాష్ట్రంలో 3,50,000 మంది ఇక్కడ కూడా గ్యాస్ కనెక్షన్లు సబ్సిడీ వదులుకోవడం ఇది చాలా గొప్ప విషయం. ఇది తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా దీపం యొక్క స్కీమ్ ద్వారా 2,43,000 మందికి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. బీపీసీఎల్ సంబంధించినటువంటి ఇది కూడా ఒక 50 కోట్లతోటి చర్లపల్లిలోనే దీన్ని కూడా వారు ప్రారంభించినారు. త్వరలోనే దీన్ని కూడా పూర్తి చేస్తామని, దీని ద్వారా 10 సంవత్సరాల వరకు తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ ఈ సీఎన్జీ దొరకడానికి కావాల్సినటువంటి నిల్వలు ఏర్పాటు చేయడానికి